గుంటూరు తురకపాలెం బాధితులకు ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారం అందించాలి. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్ ఈరోజు గుంటూరు జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మాల మహానాడు మాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో ఈ మధ్య కాలంలో తురకపాలెంలో మరణించిన మృతుని కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గోదా జాన్ పాల్, మాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో ఒక వ్యక్తి ఎందుకు చనిపోతున్నాడో తెలియకుండా మరణిస్తే ప్రభుత్వం ఆ మరణం వెనుక ఉన్న నిజాలను బయటపెట్టడంలో వైఫల్యం చెందిందని, మరణించిన మృతుని కుటుంబాల్లో అధికంగా మాలలు ఉండటం దురదృష్టకరమని, తక్షణమే ప్రభుత్వం వైద్య అధికారులచే పరిమితం కాకుండా ఆర్థికంగా మృతుల కుటుంబాలను ఆదుకొని ప్రస్తుతం వర్షాల వల్ల ప్రభావం వల్ల గ్రామాలలో రోగాలు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని డ్రైనేజీ సమస్యలపై దృష్టి పెట్టాలని, అలాగే రాష్ట్రంలో కైకలూరు అలాగే పలు ప్రాంతాలలో మాలలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో పోలీసు యంత్రాంగం వైఫల్యం చెందిందని, నేటికైనా అధికారులు స్పందించి ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కలిగిన మాలలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వం పెద్దలు చిత్తశుద్ధితో పరిష్కారం వైపు పయనించాలని హితవు పలికారు. ఈరోజు అర్జీ ఇచ్చిన వారిలో రాజు మాల ఐక్యవేదిక రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా జిలిగా నిర్మల కుమారి, గుంటూరు మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు దుర్గా తదితరులు ఉన్నారు.